పరిశుద్ధుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ప్రియ దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయమందు దేవుని యొక్క సన్నిధానములో ఆయన పరిశుద్ధమైనటువంటి వాక్యమును ఈ దినమున మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండచేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. భక్తుడైనటువంటి కీర్తనకారుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండచేసేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి ఈ మాట చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడు అంటే, ఎవరైతే ఈ లోకంలో ఈ భూమి మీద దేవుని నమ్ముకుని ఆయనే నా తండ్రి అని భావించి, ఆయనే నాకు దేవుడు అని భావించి, ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు, ఆయన నాకు దేవుడిగా ఉన్నాడని భావించి, ఆయన పైన ఆనుకుని, ఆయన పైన ఆధారపడి ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుడు చెప్తున్నటువంటి ఒక విషయం, వారికి నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండచేసేదను. అంటే ఎవరైతే అలా ఉంటారో, ఎవరైతే అలా దేవుణ్ణి తన తండ్రిగాను భావించి, ఆయన నాకు దేవుడు, ఆయన నాకు సమస్తం, ఆయన తప్ప వేరొక ఆధారం ఈ లోకంలో నాకు లేదు అని ఎవరైతే ఈ లోకంలో భూమి మీద దేవుని తమకి దేవుడిగాను తమ తండ్రిగాను భావించి ఆయన ఆరాధిస్తారో, ఆయన కలిగి ఉంటారో, అంతగా ఆయన హత్తుకొని జీవిస్తారో, అంతగా ఆయన వెంబడించగలుగుతారో, వాళ్ళందరితో దేవుడు చెప్తున్న మాట ఈరోజు ఏంటంటే, నా కృప నిత్యము వారికి నేను తోడుగా ఉండ దయచేసేదను. దేవుని కృప నిత్యము మనకి తోడుగా ఉండాలి అంటే దేవుణ్ణి మనకి ఆధారముగా చేసుకోవాలి, దేవుని మనకి ఆశ్రయపురముగా చేసుకోవాలి, దేవుణ్ణి మనకి సమస్తముకు ఆధారభూతుడిగా మనం ఉంచుకోగలగాలి మన జీవితంలో. అలా ఎవరమైతే మనం ఈ లోకంలో ఈరోజు అనుదిన మన జీవితాల్లో, మన ఆత్మీయ పరిస్థితుల్లో, క్రైస్తవ జీవితాల్లో ఎవరమైతే మనం అలాగుంటామో, ఆ రీతిగా చేస్తామో, నడిపించబడతామో, దేవుడు వాళ్ళతో చెప్తున్నమాట, ఆయన కృప నిత్యము మీకు తోడుగా ఉంటుంది. ఆయన కృపే మిమ్మల్ని అన్ని విషయాల్లో నడిపించగలిగిద్ది. ఆయన కృప నిత్యము నీకు సహాయం చేయగలిగిద్ది. ఆయన కృప నిత్యము కూడా నిన్ను బలపరచగలుగుతుంది అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా. అలాంటి దేవుణ్ణి నీవు తండ్రిగా భావిస్తున్నావా? ఆయనే నాకు సర్వం అన్నట్టు ఈ లోకంలో మనం జీవించిన ప్రతి క్షణము కూడా ఆయన కృప మనల్ని అద్భుతముగాను, ఆశ్చర్యకరంగాను, ఉన్నతంగా నడిపిస్తుంది. ఎందుకంటే దేవుని కృప లేకుండా ఒక మనిషి ఈ లోకంలో క్షేమాధారము కలిగి జీవించలేడు. కనుక నీకు నాకు ఈరోజు దేవుని కృప తోడు ఎంత అవసరం. కనుక ఆయన కృప నిత్యం మనకు తోడు ఉండ దయచేయాలి అంటే మనందరం కూడా ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను భావించి, ఆయనే మనకు తండ్రిగా భావించి, ఆయనే మనకి సమస్తముగా మనం అనుకుని జీవించే ఉన్నతమైన జీవితాలు ఈరోజు మనకి కలిగి ఉంటే గనక, మన అలా నడిపించబడితే గనక, అట్టి హృదయము మనస్తత్వాలు మన జీవితంలో, మన హృదయాల్లో ఉంటే, నీకు కూడా ఈ మాటలు వింటున్న నీకు కూడా ఆయన కృప నిత్యము తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. ఆ విధమైన ఆయన కృప నిత్యము నీకు, నీ కుటుంబాలకు తోడై ఉండి ఎల్లవేళలా అన్ని సమయాల్లో దేవుడు మిమ్మల్ని నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు. ఈరోజు నేను నీ కృప నిత్యము అతనికి తోడుగా ఉండ దయచేస్తుందని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నీ కృప నిత్యము వారికి తోడుగా ఉండ దయచేసి వారిని నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.